హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. నేను మీ కామాక్షి. ఇవాళ మన ఛానల్లో ఎంతో టేస్టీ అయిన సేమియా ఫ్రూట్ కస్టర్డ్ని ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో నేను మీకు చూపిపోతున్నానండి. ఎంతో చల్లగా టేస్టీగా ఉండే ఈ సేమియా కస్టర్డ్ని ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో మనం చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి బాగా కరిగిన తర్వాత ఇందులోకి సేమియాని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను రెగ్యులర్గా యూజ్ చేసే సేమియా కాకుండా టిన్ సేమియాని యూజ్ చేస్తున్నానండి. ఈ సేమియా ఏ సూపర్ మార్కెట్స్లో అయినా ఈజీగా అవైలబుల్ ఉంటుంది, లేదా ఆన్లైన్లో అయినా అవైలబుల్ ఉంటుందండి. ఈ సేమియా లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. ఈ విధంగా నెయ్యిలోకి సేమియా వేసి బాగా వేయించుకోవాలి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు సేమియాని వేయించుకోవాలి. మనం ఈ ప్రాసెస్ చేయకముందే పక్క బర్నర్లో పాలని కాచి రెడీగా పక్కనుంచుకోవాలి. ఇలా కాచిన పాలని వేయించిన సేమియాలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి సేమియా పాలల్లోకి బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా సేమియాని మిక్స్ చేసుకుంటూ చక్కగా ఉడకనివ్వాలి. ఇప్పుడు మనము స్వీట్నెస్కి తగ్గట్టుగా ఇందులోకి షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 5 స్పూన్స్ షుగర్ని యాడ్ చేస్తున్నానండి. మీకు షుగర్ నచ్చకపోతే ఈ ప్లేస్లో మీరు కావాలంటే బెల్లంని కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే టేస్ట్ అనేది కాస్త డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్స్ వెనిలా కస్టర్డ్ని తీసుకుంటున్నాను. తీసుకొని పాలని యాడ్ చేసుకొని ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని దాన్ని మనం ప్రిపేర్ చేసుకుంటున్న సేమియాలోకి యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది వేయంగానే చూసారా, టెక్స్చర్ అనేది క్రీమీగా రెడీ అయిపోతుంది. సో థిక్నెస్ అనేది స్టార్ట్ అవుతుంది కదా. ఈ విధంగా కలుపుకుంటూ ఈ సేమియా కాస్త ఉడికే విధంగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఈ పాలు కూడా బాగా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మిక్స్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉండగా 2-3 నిమిషాలకే మనకి పాలు అనేవి చిక్కబడి క్రీమీ టెక్స్చర్ అనేది స్టార్ట్ అవుతుంది. వన్స్ మనకి రెడీ అయిందో లేదో తెలుసుకునే దానికోసం మనం మిక్స్ చేస్తున్న గరిటని ఇలా వేలితో టచ్ చేసి ఇలా గీత గీసినట్లయితే ఒక కోటింగ్ లాగా రావాలి. ఈ విధంగా వచ్చిందంటే మనకి కరెక్ట్గా క్రీమీ టెక్స్చర్ వచ్చినట్టండి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆపేసి రూమ్ టెంపరేచర్లోకి వచ్చేంత వరకు బయట ఉంచుకోవాలి. అయితే ఇందులోకి మరింత టేస్టీ కోసం ఇక్కడ నేను 1 స్పూన్ కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేస్తున్నానండి. ఏ స్వీట్స్లో అయినా 1 స్పూన్ కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఆల్రెడీ మనం షుగర్ యాడ్ చేసాం కాబట్టి 1 స్పూన్ వేస్తున్నాను. మీరు షుగర్ క్వాంటిటీ తక్కువ తీసుకుంటే కండెన్స్డ్ మిల్క్ అనేది కాస్త ఎక్కువగా తీసుకోండి. ఇలా కండెన్స్డ్ మిల్క్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఒక 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచి ఫ్రూట్స్ని ఇందులోకి యాడ్ చేసి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఈ కస్టర్డ్ని 2-3 అవర్స్ తర్వాత తీసి సర్వ్ చేస్తున్నానండి. ఒక బౌల్లోకి వేసి పైన మనకు నచ్చిన ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను ఒక బౌల్లోకి కస్టర్డ్ని వేసి ఇక్కడ నా దగ్గర అవైలబుల్ ఉన్న ఫ్రూట్స్తో గార్నిష్ చేస్తున్నాను. బనానా, అదేవిధంగా పొమోగ్రనేట్, బ్లాక్ గ్రేప్స్, అదేవిధంగా గ్రీన్ గ్రేప్స్ వేస్తున్నాను. తర్వాత ఇందులోకి రెడ్ గ్రేప్స్ వేస్తున్నాను. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న యాపిల్ ముక్కలను వేసుకుంటున్నాను. ఈ విధంగా వేసుకొని దీన్ని కావాలంటే 1 అవర్ ఫ్రిడ్జ్లో ఉంచైనా సర్వ్ చేసుకోవచ్చు, లేదా ఈ విధంగానే ఈ సేమియాలోకి ఫ్రూట్స్ అంతా కలిసే విధంగా మిక్స్ చేసి పైన గార్నిష్గా మళ్ళీ కొన్ని ఫ్రూట్స్ని వేసి సర్వ్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.